మనకి ఈ సంవత్సరం జూను 1వ తారీఖు రాత్రి 1:50 మిథున రాశిలో నుంచి బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వలన యమునా నదీ పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఈ యమునా నది అనేటటువంటిది త్రివేణి సంగమంలో గంగా, యమున, సరస్వతి అనేటటువంటి 3 నదుల యొక్క కలయిక. ఈ యమునా నది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నది యొక్క గొప్పదనం, యమునా నది హిమాలయాల్లో యమునోత్రి అనేటటువంటి స్థానంలో ఉద్భవించి హర్యానా రాష్ట్రంలో ప్రవహించి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఢిల్లీ, నోయిడా, మధుర, బృందావనం, ఆగ్రా వైపు ప్రవహించి గంగా నది మరియు అంతర్వాహినియగు సరస్వతి నదిలో కలిసి ప్రయోగరాజు వద్ద త్రివేణి సంగమం ఏర్పడుతున్నది. అయితే ఈ నది పవిత్ర పురాణాల ఋగ్వేదంలో ప్రస్తావించబడింది. ఈ ఈ పుష్కరాలు జూన్ 2వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు ఉండటం వలన ప్రతివారు కూడా యమునా నదిలో స్నానమాచరించినట్లయితే అనేకమైనటువంటి పుణ్యం ప్రాప్తిస్తుంది. పవిత్ర పురాణాలు ఋగ్వేదంలో ప్రస్తావించబడినటువంటి పవిత్ర నదుల్లో యమునా నది ఒకటి. శ్రీకృష్ణుని యొక్క బాల్యం యొక్క లీలలను, రాధాకృష్ణుల యొక్క ప్రేమకు యమునా నది తీరం ప్రసిద్ధం. యమునా నది భారతదేశంలో అత్యంత పవిత్రమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఒక నది, ఉపనది. ఈ ఈ యమునా నది అనేటటువంటిది సూర్యపుత్రిగా యముడి యొక్క సోదరిగా పూజింపబడే ఈ నది కృష్ణలీలకు వేదికగా తాజ్మహల్ వద్ద కట్టడాలకు ఒడ్డున ఉంటూ ఢిల్లీకి ముఖ్య తాగునీటి వనరులుగా గొప్ప సాంస్కృతిక ఖగోళిక ప్రాముఖ్యతను కలిగిస్తోంది. నది కోట్లాది మంది ప్రజలకు ముఖ్యంగా తాగునీటిని అందిస్తూ అత్యంత సారవంతమైనటువంటి గంగా యమున మైదానాన్ని ఏర్పరుస్తోంది. కాబట్టి ఈ పుష్కరం అనేటటువంటిది బృహస్పతి ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారినప్పుడు ఒక జీవనదికి పుష్కరం ఏర్పడుతూ ఉంటుంది. ఆ పుష్కరం ఉన్నటువంటి 12 రోజులు మనకి ఎన్ని కోట్ల మంది దేవతలు అయితే ఉన్నారో అన్ని కోట్ల మంది దేవతలు కూడా ఆ నదిలో సంచరిస్తూ ఉంటారు. అందుకని మన పెద్దవాళ్ళకి పెట్టేటటువంటి పిండ ప్రదానాలు కానివ్వండి, శ్రాద్ధాలు కానివ్వండి, లేదా ఆ సమయంలో స్నానం చేసినా కానీ అనేకమైనటువంటి పుణ్య ప్రాప్తిస్తుందని చెప్పి మన శాస్త్రాల యొక్క ఇది. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.